Express, an international courier service. తెలుగునాట రాజకీయాలు వేరు. ఎవరికి వారు తమ తమ నియోజకవర్గాల్లో పార్టీలో తమ వారసత్వం ఉండాలని తహతహలాడుతుంటారు. ఇందుకు తన కూతురు, కుమారుడు, అల్లుడు ఇలా వారికి నచ్చిన వారిని తమ వారసత్వ రాజకీయాల్లోకి దించుతారు. ఇలాంటి వ్యవహారం దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఏపీ రాజకీయాలను తన ఒంటి చేతితో నడిపిస్తున్న చంద్రబాబు ఇప్పటికే తన కుమారుడికి మంత్రి పదవి, పార్టీలో సముచిత స్థానం కల్పించారు. చంద్రబాబు కోడలు లోకేష్ సతీమణి రాజకీయాల విషయం గురించే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. తాత దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తి, మామ చంద్రబాబు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత. ఇక భర్త నారా లోకేష్ ఏపీ మంత్రి, అధికార పార్టీ ప్రధాన కార్యదర్శి. ఇక తండ్రి నందమూరి బాలకృష్ణ శాసనసభ సభ్యుడు, పైగా తెలుగువారి ఆదరాభిమానాలు పొందిన నటుడు. ఇలా కుటుంబమంతా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో సహజంగానే నారా బ్రాహ్మణి రాజకీయ ప్రవేశంపై చర్చ జరుగుతుంది. అలా విస్తృతంగా జరుగుతున్న చర్చకు నారా బ్రాహ్మణి క్లారిటీ ఇచ్చారు. తమ కుటుంబ వ్యాపారమైన హెరిటేజ్ను అభివృద్ధి చేయడమే తన ముందున్న లక్ష్యమని తేల్చి చెప్పారు. ఆ మధ్య జరిపిన సర్వేలో నారా బ్రాహ్మణికి చాలా ఎక్కువ పాపులారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాలని తెలుగుదేశం నాయకులు కూడా కోరుకుంటున్నారు. అప్పట్లో విజయవాడ నుండి పోటీ చేస్తారని, అత్త పురంధేశ్వరికి పోటీగా నిలబడతారని ప్రచారం కూడా జరిగింది. దీనిపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు బ్రాహ్మణి. అంతే, ఇప్పట్లో ఇంకా బ్రాహ్మణి రాజకీయాల్లోకి రారన్నమాట. రాజకీయాలంటే ఇష్టం లేనట్లే అంటూ నిరాశపడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు.